నిండు మనసుతో ఏకమై మళ్ళీ నిండు నూరే నాగమణి శ్రీనివాస్ గారు, అలాగే సంధ్యారాణి గారు, భరత్ గారు, శేఖర్ రాజమణి గారులను స్వాగతం పలుకుతా ఉన్నారు. అలాగే అండ్ ఫ్యామిలీ పొరపాట్ల వల్ల జీవితాన్ని మధ్యలోనే సాగడానికి ఒక చక్కని ప్రతి ఒక్కరూ పరస్పరం గౌరవించుకోవడం ద్వారానే జీవిత దాంపత్యాన్ని మనం మేము ఫాలో అవుతున్నాము. ఈ జంటలు ఈ రోజు వచ్చినందుకు యాక్చువల్గా అయితే ఒక 25 పేజ్ అయినా రావాలి. కొన్ని ఇబ్బందుల కారణంగా వాళ్ళు రాలేకపోయింది. కొన్ని జంటలు మాత్రమే వచ్చాయి. సో గౌరవనీయులైన ఎస్పీ మేడం గారికి నమస్కారం. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ఇక్కడ మా పేరు సుమలత, భరోసా. మా వర్షన్ వచ్చేసి సపోర్ట్ పర్సన్. ఎవరైతే విక్టిమ్ వస్తారో చైల్డ్ కానీ ఉమెన్ కానీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి సపోర్ట్గా ఉంటూ ధైర్యం చెప్తూ వాళ్ళకి చైల్డ్ వస్తే వాళ్ళకి స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేయడం కానీ తర్వాత షెల్టర్కి ప్రొవైడ్ చేయడం కానీ వాళ్ళకి దగ్గర మీరు కలుసుకోవాలి, చూడాలని కోరుకుంటున్నా. ఈ తరతమ భేదాలు ఏం లేకుండా పోలీసులో మాకు ఏ ర్యాంకు అనేది లేకుండా అందరం ఒకటే అనే ఒక భావన కల్పించాలి అనేసి నేను ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాము. తర్వాత వైఫ్స్ కి పోలీస్ డిపార్ట్మెంట్ లో స్పౌసెస్ కి చాలా స్పెషల్ రోల్ ఉంది. మేము ఏ ఇబ్బందులు టెన్షన్ లేకుండా పని చేయాలంటే వాళ్ళు హ్యాపీగా మమ్మల్ని పని చేసుకొని ఇస్తేనే మేము చేయగలుగుతాము. సో బిగ్ సెల్యూట్ టు ఆల్ ఆఫ్ దెమ్. అందరినీ ఒకసారి అభినందించాలని కోరుకుంటున్నాం. సో అందుకోసం మీ అందరినీ నేను అభినందిస్తూ ఉన్నాను. తర్వాత విడిపోయిన కుటుంబాలు ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉంటాయో నాకు తెలుసు. అంతేకాదు మా కుటుంబాలు చాలా సార్లు మేము పనిలో ఉన్నప్పుడు మాకు దూరంగా ఉంటాయి. సో మా పిల్లల్ని కూడా మేము చాలా సార్లు మిస్ అవుతూ ఉంటాము. కనీసం సినిమాలకు కూడా తీసుకెళ్ళలేము, షాపింగ్ తీసుకెళ్ళలేము. వాళ్ళకి పేరెంట్స్ డేస్ ఉంటాయి, వాటికి కూడా మేము వెళ్ళలేము. కానీ ఒకే ఒక సంతృప్తి ఏంటంటే ప్రజలకి సేవ చేయగలుగుతున్నాము, చాలా వరకు సమాజ సేవ చేయగలుగుతున్నాము అనేదే ఒక హ్యాపీనెస్. సో అది కూడా జనాలు తెలుసుకొని పోలీస్ అంటే ఒక పాజిటివ్ థింగ్ లో ఉండాలని ఈరోజు ఈ సమస్య పెట్టాము. సో మనందరం కలిసి ఒక నవ సమాజ నిర్మాణం చేద్దాము, కలహాలు లేని కుటుంబాలు ఏర్పాటు చేద్దాము అనేసి అనుకున్నాము. సో మీ ఎస్పీ మీకు అందరికీ అండగా ఉంది అని మాటిస్తున్నా. ఏ రకమైన ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మేము చూసుకుంటాము. అలాగే కుటుంబ కలహాలకి దూరంగా ఉంటూ మీరు ఇక్కడ వచ్చిన జంటలే కాకుండా ఇంకా మా వాళ్ళు ఏకం చేసిన మిగిలిన జంటలు కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్గా కలకాలం కాపురం చేయాలని కోరుకుంటున్నా. అలాగే పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని కూడా కోరుకుంటున్నాను. చిన్న చిన్న ఇబ్బందులతో కొద్ది రోజులు దూరం ఉన్నా కూడా మళ్ళీ ఏకమవుతారు. ఏకమైనప్పుడు